నీ ప్రేమ అంతటి కొరకు స్తోత్రములు. రాత్రంతా కాపాడావు, మరొక దినములో ఆయుష్కాలం పొడిగించావు, బ్రతుకుమని సెలవిచ్చావు. ఉదయ కాలము తండ్రి నిముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చారు. నీ పాదాల చెంత ప్రభా మోకరించే కృపనిచ్చారు. నీ ఉన్నతమైన ప్రేమ కొరకు, మీ కనికరము కొరకు, మీ దయ కొరకు, మీ వాత్సల్యత కొరకు మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, వాడవు అనువాడవైన దేవ, సర్వలోక సృష్టికర్త, సర్వశక్తి గల ప్రభా, సర్వాంతర్యామి, సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసిస్తూ అమరత్వం గల వాడవైన తండ్రి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక తండ్రి, స్తుతింపబడును గాక. యెహోవా, వెల్పులలో నీ వంటి వాడెవడవు నాయన, పరిశుద్ధతలో నువ్వు మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేసే తండ్రివి. యెహోవానైనా నేను మార్పు లేని వాడని గనక మీరు ఇంకనూ లయము కాలేదని మలాకి గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి పరమ తండ్రి నీకు స్తోత్రం. పాపము నుంచి, శాపం నుంచి, నిత్య నరకము, నాశనము నుంచి మమ్మలను ప్రేమించి పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి తండ్రి, మమ్మలను ప్రేమించి మా కొరకై ప్రభా నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మా కొరకి లోకానికి పంపించి మా పాపపు శిక్ష అంతా తన మీద వేసి మాకు రావాల్సినటువంటి, మా పాపాలకు వచ్చేటువంటి ప్రతీకారం, మా దోషంలకు వచ్చేటువంటి ప్రతిఫలం అంతా తన మీద వేసి తండ్రి మా కొరకై అతన్ని గాయపరిచి హింసించి అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. మా పాపంలో కొరకై కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నలగొట్టడానికి ఇష్టపడ్డటువంటి తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, నీ కుమారుని మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మాకు నిత్య జీవాన్ని ప్రసాదించి నీతో సదాకాలం ఉండేటువంటి ధన్యత మీరు మాకు ప్రసాదించిన మీ గొప్ప ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాము. ఆ పుణ్యమూర్తి ద్వారా నీ పాదాల చింతకొచ్చి పదే పదే ఈ భూలోకంలో తండ్రి శరీరంతో ఉన్నటువంటి మేము నీతో సహవాసం చేయడానికి కొరకై, నీ సన్నిధిలో నీతో ప్రభా ముచ్చటించడం కొరకై, సహవాసం చేయడానికి కొరకై, మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ధన్యత కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తున్నాం. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ తండ్రి అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం. సత్య సహవాసం ఇచ్చి, సంఘం ఇచ్చి కొనసాగింపజేస్తున్నారు తండ్రి. దాని కొరకై మీ కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ భూలోకంలో మేము సంపాదించుకోవలసింది ఆత్మలు తండ్రి, నిత్యత్వములో నిలిచి ఉండేటువంటి బహుమానములు నాయన, వాటి కొరకై ప్రభా మేము సిద్ధపడాలని, నీ రాకడనేది అపేక్షిస్తూ నిత్యత్వం కొరకై భూలోకంలో సిద్ధపడాలని నేర్పిస్తున్న ఆత్మీయ పాఠముల కొరకు వందనాలు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి. అవి నీ రాజ్యం చేరడానికి ఆటంకపరుస్తుంటే మరి రక్త మాంసములు కలిగి మరొక ప్రభా గలతీ 5:19-20 ప్రకారం ఇటు వాటిని చేయువారు, ఇటు వాటిని కలిగి ఉండేవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారు. జారత్వము, అపవిత్రత, కాముత్కత్వము, విగ్రహారాధన, అభిచారం, ఇలా ఎన్నో బలహీనతలు ప్రభా కార్చినని ప్రయస్త రక్తం చేత ప్రతి క్షణం ప్రతిదినం కడుగుతూ ప్రభువా మమ్మలను శుద్ధి చేస్తూ, యేసు మమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యత్వం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్న మీ ప్రేమ అంతటి కొరకు స్తోత్రములు. తండ్రితో సమాధానం ఇచ్చావు, నిత్యత్వములో మమ్మల్ని ప్రవేశింపజేసే నీ ప్రేమను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఉదయకాలం కొన్ని తలంపులు మాకు ఇవ్వండి తండ్రి, మాతో మాట్లాడండి దేవా. మేము ఇతరుల కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసేటువంటి ఆత్మను మీరు మాకు ప్రసాదించి ఈ యొక్క కూడికంతట్లో మీ కృపనిమ్మని సమకూర్చిన ప్రియులందరి కొరకు స్తోత్రములు తండ్రి. ఇంకా మీ ఉద్దేశం, మీ ప్రణాళికలో ఉన్నటువంటి వారిని కూడా సమకూర్చండి. ప్రార్థించేటువంటి కృప దయచేయండి ప్రభా. ప్రార్థన ఆత్మను ప్రసాదించండి ప్రభా. గడిపే సమయం అంతటిని మాకై దీవెనకరంగా చేయండి. ఆన్లైన్కి వచ్చారు ఎవరు కూడా మరలా నిద్రపోకుండా ప్రభా భారంతో తండ్రి
నీ దాసులు పరిచర్య చేస్తుంటుండగా వారి చేతి పనికి మేము సహాయం అందించే విధంగా మా ప్రార్థన వారికి కవచంగా ఉంటుంది ప్రభా. కాబట్టి మేము ప్రార్థించే వారముగా మమ్మల్ని అందరినీ భారముతో తండ్రి ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయమని, మాతో మాట్లాడమని, కొన్ని తలంపులు ఇమ్మని, ప్రార్థించుటకు మీ కృప చూపించమని, సహాయం చేసి నడిపించి మహిమను పొందమని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఈ పరిచర్య అంతటిని మీ కృపాహస్తంలోకి అప్పగించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇదే అధ్యాయము. నిన్నటి దినం కొన్ని మాటలు చూసుకున్నాం. మరొక పర్యాయము మనం ఇతరుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనములు చేయవలసింది. ఆత్మీయంగా మనం ఇతరుల కొరకు ప్రార్థించవలసినటువంటి భారము పరిశుద్ధులముగా నీతిమంతులముగా చేయబడ్డటువంటి మరి మన మీద ఈ బాధ్యత ఉంది. కాబట్టి మరి కొన్ని మాటలు చూద్దాం. నేటి దినం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ఈ దినం మనం చూసేటువంటి మాట ఏందనంటే పూర్ణమైన పట్టుదల. పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలట? విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం. మందులుగా ఉండడము అది మంచిది కాదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో చురుకుదనం మంచిది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని రాయబడ్డది. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో చురుకుగా ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మన ప్రతి అక్కర తీర్చగల దేవుడై ఉన్నాడు. ఎందుకంటే చురుకుగా ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు కొంత బాహ్య సంబంధంగా మనము సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఆ సమయాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో దేవుడే మన ప్రతి అక్కర తీర్చగల దేవుడై ఉన్నాడు. అందుకని మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, తమ కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మన పని పక్కన పెట్టేసి మనము ప్రార్థించే సందర్భంలో, ఆయన సన్నిధిలో గడిపే సందర్భంలో దేవుడు మన ప్రతి అక్కర, మన సొంత పనిని పక్కకు పెట్టి మనం ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు మన ప్రతి అక్కర తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి విజ్ఞాపనకర్తగా ఫస్ట్ ప్రభువే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ మాట రాయబడ్డది 7:25 నిన్నటి దినం చూసాం. మరొక పర్యాయం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మన ప్రభు ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మంచి విజ్ఞాపనకర్త ఆయన. కాబట్టి పెందల కడ లేచి ఏకాంతముగా అరణ్య మార్గమునకు వెళ్ళి ఒక చోట చేరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏం ప్రార్థన చేశాడు? ఆయనకి ఏం అవసరం మరి అంటే అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే ప్రజలను రక్షించడానికి. ప్రపంచ మానవాళి కళ్ళు తెరిచి
వారికి రక్షణ ఇవ్వడానికే ప్రభు వచ్చాడు. నిత్య నరకం నుంచి వారిని తప్పించడానికే ప్రభు వచ్చాడు. కావలసినటువంటి ప్రార్థన శక్తిని అతడు పొందడానికి కొరకై అరణ్యమునకు వెళ్తూ వచ్చాడు. కాబట్టి వ్యక్తిగతంగా మనం బలపరచబడాలంటే ప్రార్థన అవసరం. ఇతరులు కూడా బలపరచబడాలంటే వారి కొరకు మనం విజ్ఞాపన చేయడము అవసరం. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపన ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళని రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి వారి కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ప్రభువుకు మాదిరి మనం కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకని ఇక్కడ చక్కగా రాయబడ్డది, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి పట్టుదల అవసరం. పూర్ణమైన పట్టుదల అన్నట విజ్ఞాపన, మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వారముగా ఉండడం మంచిది. ఎందుకంటే వారి క్షేమమే మీ క్షేమానికి కారణమవుతుంది. కాబట్టి ఒక భక్తుడు రాశాడు ఏమనంటే, మనం ఇతరుల కొరకు ఎక్కువగా విజ్ఞాపన చేయాలన్నట, ఇతరుల కొరకు మనం ప్రార్థించాలట. ప్రార్థించినప్పుడు దేవుడు మన అక్కర తీరుస్తాడు. కాబట్టి మనము ఇతరుల కొరకు ప్రార్థించవలసిన వారమై, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. అదేంటిదంటే స్వార్థం లేనటువంటి ప్రార్థన కదా. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. కాబట్టి రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు? ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు. తండ్రి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేసే దేవుడు. అందుకని చూడండి, ఈరోజు ఇంకా ఒక ఇద్దరు భక్తులను చూసుకొని మనకు ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమనుందంటే, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఉదయకాలము ఆది కాండము నిన్నటి దినం కొంతమంది భక్తుల్ని చూస్తూ వచ్చాం. ఏ రీతిగా వాళ్ళు విజ్ఞాపన చేస్తూ వచ్చారు, వారి అపరాధమును గూర్చి దుఃఖిస్తూ వచ్చాడు. కాబట్టి మనుషులందరి పాపాల కొరకై సర్వమానవాళిని సాతానుడు పాపముతో కళ్ళు కప్పేశాడు, నిజ దేవుణ్ణి ఎరగకుండా. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. వారి గుడ్డితనం నుంచి వారు విడుదల పొందడానికి కొరకై మనం కూడా విజ్ఞాపన ఎజ్రా వలె దుఃఖిస్తూ రోధిస్తూ, మనం కూడా ఆ ఎజ్రా శాస్త్రి వలె మనం కూడా విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎజ్రా గ్రంథంలో చక్కగా ఉంది కదమ్మ, వారి అపరాధమును గురించి అతడు దుఃఖిస్తూ వచ్చాడట, తన పాపాల కొరకే కాదు. కానీ ఎజ్రా గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడ్డది. ఏందనంటే, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉన్నాడు ఆయన. చూడండి, 10వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి, ఎందుకు చెరపట్టారు మరి వీళ్ళు ఎందుకు చెరపట్టబడ్డారంటే, వారి పాపాన్ని బట్టి వారు చెరపట్టబడ్డారు, వారి అవిధేయతను బట్టి వారు చెరపట్టబడ్డారు, వారి దోషాలను బట్టి, వారి మూర్ఖత్వమును బట్టి, వారి తిరుగుబాటును బట్టి వారు చెరపట్టబడ్డారు. వారి అపరాధం వారి మీద మోపబడి ఉంది. కాబట్టి ప్రపంచ మానవాళి కూడా ఇప్పుడు అదే రీతిగా ఉంది. సాతాను చేత చెరపట్టబడ్డారు చాలా మంది. సాతాను కబంధ ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు. అందుకని వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తున్నారు. బహుబాధలు, శ్రమల గుండా వెళ్తున్నారు, కష్టాల గుండా వెళ్తున్నారు. పాపం చేస్తూ ఎటు దిక్కు తేల్చని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రీతిగా నశించి నరకానికి వెళ్తున్నారు సత్యం ఎరగక. వారి అపరాధము అంత భయంకరమైనదై ఉన్నారు. పాపములో వారు మగ్గుతున్నారు. ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపాన్ని వారు విడిపించుకోలేక ఈ లోకములో వాళ్ళు చెరపట్టబడుతూ సాతాను చేత వాళ్ళు మన కళ్ళ ఎదుట అనేకులు, మన బంధువులు, రక్త సంబంధులు, మరి ఎంతో మంది లోకంలో కాలగర్భంలో కలిసిపోతున్నారు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, మన కళ్ళు తెరిచాడు, మన గుడ్డితనం నుంచి విడిపించాడు, చెరలో నుంచి మనం విడిపించాడు, బంధకాల్లో నుంచి మనల్ని విడిపించాడు ప్రభు. విడిపించబడ్డటువంటి మనం, చెరలో విడిపించబడ్డటువంటి మనం, బంధకాల్లో నుంచి విడిపించబడ్డటువంటి మనం, గుడ్డితనంలో నుంచి విడిపించబడ్డటువంటి మనం, మన స్వార్థం మనం చూసుకోకం,
మన వ్యక్తిగత జీవితం కొరకు, మన కుటుంబం కొరకు కాకుండా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎదిగినటువంటి ఆత్మీయ జీవితంలో వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు. ఇంకా మనం పసిపిల్లలుగా ఉంటాం కదా, స్వార్థం నాకే కావాలి అది కాదు. ఎదిగినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు, భారం కలిగి ఉంటాడు, పట్టింపు కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఇది మనసు కలిగి ఉండడం మంచిది. మనం కూడా మనుషులందరి పాపాల కొరకై మన బంధువులు, మన రక్త సంబంధులు, గుడితనములో ఉండి మన దేశస్తులు, మన రాష్ట్రస్తులు, మన తోటి ప్రజలు, మన గ్రామంలో ఉన్న మన ఎదుటిన్నటువంటి ప్రజలు పాపములో పడి పాపం చనిపోతున్నారు. ఈ లోకంలో చెరపట్టబడ్డారు, గుడితనంలో ఉన్నారు. వారి విడుదల కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన చేయవలసిన వారమైందాం. వారి అపరాధములను బట్టి మనం దుఃఖించి వారి పాపాలు క్షమించబడినట్లుగా మనం వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. ఎజ్రా లాంటి మంచి మనసు మనం కలిగి ఉండడము మంచిది. కాబట్టి ఇక్కడ మనం నేటి దినం చూస్తే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నామని చెప్పిన సందర్భంలో మనకు అబ్రహాం కనిపిస్తాడు. తన అన్న కుమారుడైనటువంటి లోతు మరి విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణము మరి నాశనం చేయబడినటువంటి సందర్భంలో అక్కడ లోతు ఉన్నాడు. ఆ లోతు కుటుంబము, లోతు రక్షించబడడానికి కొరకై తను చేసిన విజ్ఞాపన ఎంతో భారాభరితమైనదిగా ఉంటుంది. అది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది, ఎంతో అది వేదనతో కూడినది ఉంటుంది. కాబట్టి అట్టి విజ్ఞాపన మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం ఇరవై కాలం. అదే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే చూడండి, ప్రభు సన్నిధి 18వ అధ్యాయము ఆది కాండము 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, అంటే దేవుణ్ణి సమీపించి దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఎంత చక్కటి విజ్ఞాపన చూడండి, ఎంత చక్కటి ప్రార్థన దేవునితో చేస్తున్నాడు ఆయన. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా? దేవునితో అబ్రహాం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, దుష్టులతో నీతిమంతులను నాశనం చేయటం నీకు దూరమవును గాక. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు ఏమనంటే, తన విజ్ఞాపన ఆలకించి ప్రభు అంగీకరించి ప్రభు ఏమంటున్నాడంటే, దుష్టులతో కూడా నీతిమంతులను నేను నాశనం చేయను. యెహోవా సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదునా నేను. ఇక్కడ మనకు దేవుడు, ఇక్కడ మనకు అబ్రహాము ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. పట్టుదలతో విజ్ఞాపన చేస్తున్నాడు, మెలకువగలిగి అతడు విజ్ఞాపన చేస్తూ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ఇక్కడ దాదాపు 5-6 సార్లు అతడు దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ప్రభువా, ఒకవేళ ఎంత చక్కగా చూడండి, 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. చూసారా? అందుకని అక్కడ 45 నాకు కనబడిన యెడల నాశనం చేయను నేను. వారి సంభాషణ ఎంత మంచిగా కొనసాగుతుంది చూడండి. మనం కూడా ప్రభుతో విజ్ఞాపన చేయవలసిన వారమై పూర్ణమైన పట్టుదలతో, ఇది పట్టుదలతో కూడినటువంటి విజ్ఞాపన. అందుకని ప్రభువును పదే అడుగుతా ఉన్నాడు, తను తాను తగ్గించుకుంటూ. నేను బూడిదని ధూళిని, ఎంత చక్కగా చూడండి, చదివితే అర్థమవుతుంది. ఆయనతో మాట్లాడుచు, అందుకు ఆయనతో మాట్లాడుచు, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక యుందురని చెప్పగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు అక్కడ ఆయన
అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయను నేను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయకుందురనగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం. ఇదంతా మనకు తెలుసు. కానీ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసేవాడిగా అబ్రాహాం మనకు కనిపిస్తున్నాడు. ఇదంతా మనం ఎందుకు చూసుకుంటున్నాం, మరొకసారి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, మన జీవితాలు కూడా అలా సమర్పించుకొని అటు తీర్మానం చేసుకొని మనం కూడా ఆత్మీయులముగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి మాటలు మన కొరకు రాయబడ్డాయి. దయచేసి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, పూర్ణమైన పట్టుదల, మెలకువ కలిగి మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మన బాధ్యత అదే. దేవుడు మనకేం భారం పెట్టలేదమ్మా కదా. యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞలు ఏం భారమైనవి కాదు. ప్రపంచంలో ఎంతో భారమైనటువంటి ఆజ్ఞలు మరి సాతానుడు ప్రజలకు విధిస్తూ ఉన్నాడు. గుడితనంలో ఉండి తీర్థయాత్రలు చేస్తూ భయంకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్తూ చావు పొంచి ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్తూ అనేకులు చచ్చిపోతున్నారు. అక్కడ దేవుడు ఉన్నాడేమో అని అవి భారమైన ఆజ్ఞలు ఉన్నాయి. కష్టానికి మన హోదాకు మించినటువంటి పనులు భారము సాతానుడు పెడతాడు, కానీ దేవుడు ఎప్పుడు పెట్టడు. యేసుప్రభు ఆజ్ఞలు ఎప్పుడు భారమైనవి కావని రాయబడ్డాయి. కాబట్టి మన కనీస బాధ్యత మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే రక్షించబడ్డాం, ఉచితంగా రక్షణ వచ్చింది. ఆదాము ద్వారా ఉచితంగా పాపం వచ్చింది. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు ఉచితంగా రక్షణ వచ్చింది. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా నిలబడి ఉండడానికి కొరకు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుతున్నాడు. కాబట్టి మనం కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడం మంచిది. తద్వారా మనం మేలును అనుభవిస్తాం, దీవించబడతాం. ఈ లోకంలో మనకేది కనిపించకపోయినా నిత్యత్వములో బలా నమ్మకమైన మంచి దాసుడా దేవుడిచ్చేటువంటి కిరీటాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ అబ్రహాం చేసినటువంటి విజ్ఞాపన మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఇతరుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసినప్పుడు వారి విషయమై దేవుడు కలగజేసుకుంటాడు, వారిని రక్షిస్తాడు, వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక మాట చూద్దాము. ఈ మాట చూసుకొని మనము ప్రార్థనలోని వెళ్దాం. సమూయేలు గ్రంథం రెండవ సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకు. ఇక్కడ మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తన జీవితంలో కూడా తను క్రియాపూర్వకంగా కనపరుస్తూ వచ్చాడు. దావీదు తన యజమానుడు తనను కనికరించి క్షమించి చంపబడవలసిన వాడై ఉంటుండగా తనను జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమను బట్టి తన తండ్రి అయినటువంటి యోనాతానికి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి అతడు కుంటి వాడైనప్పటికీ, శత్రువు అయినప్పటికీ, చంపబడవలసిన వాడైనప్పటికీ అతన్ని చంపకుండా దయతలిచి తనతో కూడా సదాకాలం తన బల్ల యొద్ద భోజనం చేసేటువంటి రాజకుమారులలో ఉండేటువంటి ఒక ఆధిక్యతను మెఫీబోషెత్కి ఇచ్చాడు. కాబట్టి మురికి కాలువల దగ్గర జీవిస్తూ మురికి జీవితం జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని చావు బ్రతుకుల్లో మరి చస్తానేమో అని భయముతో కాలం వెళ్ళబుస్తున్నటువంటి వ్యక్తిని రాజు దయతలిచాడు. కాబట్టి తనపై చూపించినటువంటి కృపకు కృతజ్ఞతగా అతడు తన కన్న కుమారుని చేత తరమబడుతున్నప్పుడు అతడు చేసినటువంటి పని ఏంటంటే, తన దగ్గరకు వెళ్ళడానికి అతడు వీలు లేనప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని సన్నిధిలో అతడు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఎలా చేస్తూ వచ్చాడమ్మా చూడండి. 24వ వచనం 19వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం. ఈ మాట చూసుకొని మనం ప్రార్థనలు విందాం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు
గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను. చూసారా, రాజు ఎంతకాలం అయితే పారిపోయాడు, అతడు పారిపోయిన దినం మొదలుకొని రాజు క్షేమంగా యెరూషలేమునకు తిరిగి వచ్చేంత వరకు కూడా, తన పట్టణానికి తిరిగి వచ్చేంత వరకు కూడా అతడు కాళ్ళు కడుక్కోలే, అతడు బట్టలు ఉతుక్కోలే, అతడు గడ్డం కత్తి. ఇది పూర్ణమైన పట్టుదలకు గుర్తుగా మనకు కనిపిస్తుంది. అతడు ఏం చేసి ఉంటాడు మరి? విజ్ఞాపన చేసి ఉంటాడు, నా రాజు క్షేమంగా రావాలి. తన నగరికి అన్యాయంగా అతడు తరమబడుతున్నాడు, తన కన్న కుమారుని చేత అన్యాయంగా తరమబడుతున్నాడు. కాబట్టి నా రాజుకి ఎలాంటి హాని జరగద్దు, అతడు మరణం నొందొద్దు అని అతని కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే దాని భావం అది అక్కడ అదే కనిపిస్తుంది. ప్రార్థించుంటాడు ఆయన, కాళ్ళు కడుక్కో, బట్టలు కుక్కోక, గడ్డం తీసుకోక ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడమ్మా? ఇక అర్థం చేసుకునేటువంటి మాట ఏంటంటే, నా గ్రహం ప్రకారం అతడు విజ్ఞాపన చేసి ఉంటాడు, ప్రార్థించుంటాడు. తన రాజు యొక్క క్షేమం కోరి దేవదేవుని సన్నిధిలో, ఆ జీవం గల దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. అందుకని తన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, రాజును క్షేమంగా తన నగరికి తీసుకుని వచ్చాడు. అందుకని తనలో ఉన్నటువంటి పట్టుదల మనకు అర్థమవుతుంది. సీబానే అంత తీసుకోమను, నువ్వుంటే చాలు రాజా నాకు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం కూడా విజ్ఞాపన, ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పగా విన్నాను. ఒక దైవజనుడట ఒక 3 స్నేహితుల కొరకు భారంగా ప్రార్థన చేస్తా వస్తున్నాడట. తన స్నేహితుల కొరకు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ వస్తున్న సందర్భంలో ఒక 2 రక్షించబడ్డారట, ఇంకొక వ్యక్తి రక్షించబడలే. ఆయన కాలం ముగించుకున్నాడు. ఆ ప్రార్థించేటువంటి ఆ దైవజనుడు చచ్చిపోయాడు. ఇంకా వ్యక్తి రక్షించబడలే. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, మన విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించేవాడు ఉన్నాడు. అయితే తన భూస్థాపన సందర్భంగా, భూస్థాపన కొరకై అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు చివరి సందర్భంలో మెసేజ్ ప్రకటించబడుతుంది కదమ్మా, వాక్యం చెప్తారు కదా. ఆ భూస్థాపన చేసే సందర్భంలో, ఆ బొందలో, ఆ సమాధిలో పెట్టే సందర్భంలో దైవజనుడు ఒక ఆయన వాక్యం చెప్తూ వచ్చాడట. ఆ వాక్యాన్ని విని ఆ మిగిలిన స్నేహితుడు కూడా, ఒక్క వ్యక్తి కూడా మనసు మార్చుకొని రక్షించబడ్డాడట. తన విజ్ఞాపనను దేవుడు ఆలకించాడు. కాబట్టి మన విజ్ఞాపన కూడా ఆలకిస్తాడు దేవుడు. కాబట్టి అబ్రహాము విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, లోతుకు మేలు చేశాడు దేవుడు, లోతు కుటుంబం రక్షించబడ్డది. ఇక్కడ మెఫీబోషెతు విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించాడు. మరి దావీదు రాజును క్షేమంగా తన నగరికి తీసుకొని వచ్చాడు. కాబట్టి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలసిన, విజ్ఞాపన చేయవలసిన మోషే విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, ప్రజల పాపాలను క్షమించాడు. నెహెమ్యా విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, రాజు మనసు కరిగించాడు, మందిరం కట్టడానికి దేవుడు తన కృపనిచ్చాడు. కాబట్టి మన విజ్ఞాపన కూడా దేవుడు ఆలకించేవాడే ఉన్నాడు. కాబట్టి పూర్ణమైన పట్టుదలతో మనం విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఒకరి తర్వాత ఒకరము ఈ రీతిగా మనము ప్రార్థన విజ్ఞాపనములతో ముందుకు కొనసాగుదాం.